శ్వేత చెప్పు. మావా, ఎప్పుడొస్తున్నావు? అత్తమ్మకి ఒంట్లో బాగాలేదు. నా దగ్గరున్న డబ్బులు మొత్తం అన్నీ ఖర్చు అయిపోయాయి. ఇంట్లో సరుకులన్నీ కూడా అయిపోయాయి. సరే నువ్వు కంగారు పడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వచ్చేస్తున్నానే. సడన్గా పని మానేసి వెళ్తానంటే ఎలారా? రే, నువ్వు లైన్లో ఉండరా. పోతే పా, ఇవ్వడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అయ్యా, ఇంటికాడ పరిస్థితి ఏం బాగోలేదయ్యా, లేకపోతే ఒప్పుకున్న పని చేసే వెళ్ళేవాడినయ్యా. ఇంటికెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేస్తానయ్యా. ఆ కూల్ డబ్బులు ఇప్పించండి అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదురా? పని మధ్యలో మానేస్తే డబ్బులు ఇస్తారా? డబ్బులు లేవు, గిబ్బులు లేప్పా. నాకు రావాల్సిన డబ్బులే కదండి అడుగుతా, సొంత డబ్బులు ఏమని అడుగుతున్నానా? ఏంట్రా నోటుకొచ్చినట్టు అవుతున్నావు? బయటికంటే ఏంట్రా విన్నే? అయ్యా, మట్టిలోన పుట్టి మట్టిలోన పెరిగి మట్టి మనుషులంటూ నెట్టివేయబడ్డ జీవులమే మేము, వలస పక్షులమైనాము. ఉన్న ఊరు వదిలి కన్నవారి నొదిలి కడుపున మంటలు చల్లార్చుదామని ఈడకొచ్చినాము, మీ నీడకొచ్చినాము. చలువ గదులలోన మారాజులారా, మీ ఇళ్ళు కట్టింది మేమే, నేడు ఎండలకు మరిగేది మేమే. మీరు జలకాలాడు నీటి మడుగులకు సొగసులు అద్దింది మేమే, నేడు దాహంతో చచ్చేది మేమే. కూలీలం మేము, విలువలేనోళ్ళమయ్యాము. కూలీలం మేము, మీలాంటి మనుషులమే మేము. చెమట చుక్క మాది, నలిగే రెక్క మాది, పచ్చ నోట్ల కంటే 10 రెట్లు గొప్పది పెట్టుబడి మాది, కానీ లాభమంత మీది. అభివృద్ధి పదమందు పరుగెత్తు దేశానికి వెన్నెముక్క మాది, నెత్తుడి చుక్క మాది, అధికారం మీది, కానీ సహకారం మాది. పొలములోన మేము పండించిన పంట మీ ఇంట తింటున్న వంట, కానీ కరువు మాకే చుట్టమంట. మేము లేక మీకు పూట గడవదంట, పస్తులే మా ఆస్తులంట, ఇది ఎక్కడి న్యాయమంట. కూలోళ్ళం మేము, అంటరానోళ్ళమయ్యాము. కూలోళ్ళం మేము, మీకు బానిసలం కాము. వలస జీవులని మేము, కాలిబాట పట్టాము మేము, ఆదరించు దిక్కు లేక దారిలోన
సచ్చి పడుతున్నాం అమ్మా అయ్య ఎప్పుడు వస్తాడమ్మా? తమ్ముడికి పాలు అవ్వకి మందులు తెస్తాడా? ఇయాల బొవ్వు వండుతావా అమ్మా? కాలి బాట పట్టాము మేము ఆదరించు దిక్కు లేక దారిలోన సచ్చి పడుతున్నాం వలస జీవులని మేము కాలి బాట పట్టాము మేము ఆదరించు దిక్కు లేక దారిలోన సచ్చి పడుతున్నాం. వస్తాడమ్మ తల్లి మీ అయ్య వస్తాడు, తిండి గింజలు నీకు తీసుకొస్తాడమ్మ, మందులు తెస్తాడు, అవ్వను బతికించుకుంటాడు. యాడ ఉంటున్నాడో ఏమి తింటున్నాడో మనమెట్ట ఉన్నామని బెంగ పడుతుంటాడు. వేగిరమే వస్తాడు, తమ్మునికి పాలు తాపిస్తాడు. పొయ్యిలోన కొయ్య సగమే కాలినట్టు మన బతుకులున్నాయ తల్లి, విలువలేని ప్రాణాలాయ తల్లి. కడుపు మంట మీద కంటి నీటితోన వంట చేసుకొని తల్లి ఈ పూట గడుపుదామే తల్లి. నీ అయ్య వస్తాడు, పైవాడు సల్లంగా చూస్తాడు, నీ మొర్ర వింటాడు, మనకు న్యాయం చేస్తాడు. దేశమంటే దేశమంటే మట్టి కాదన్నారు కవులు, దేశమంటే మేమే అంటారు పెద్దోళ్ళు. దేశమంటే ఎవరు మనిషికి విలువ ఎందుకివ్వరు? దేశమంటే ఎవరు మనిషికి విలువ ఎందుకివ్వరు? దేశమంటే మట్టి కాదన్నారు కవులు, దేశమంటే మేమే అంటారు పెద్దోళ్ళు. దేశమంటే ఎవరు మనిషికి విలువ ఎందుకివ్వరు? తల నుండి మొల వరకు దేవుడికి పుట్టిన గొప్ప జాతి మాది అంటున్న పెద్దోళ్ళు పేదోడు లేకుండా ఒక్క క్షణము బ్రతకలేరు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. మట్టికున్న విలువ మనిషికే లేదు, ఈ మనిషికే లేదు. తల నుండి మొల వరకు దేవుడికి పుట్టిన జాతని అంటున్న పెద్దోళ్ళు పేదోడు లేకుండా బ్రతుకలేరు, ఈ శూద్రుడు లేకుండా బ్రతకలేరు. మనమంతా సంఘజీవులం. ఒకరి మీద మరొకరు ఆధారపడి బ్రతుకుతున్నాం. ఒక మనిషి సహాయం లేకుండా మరో మనిషి బతకటం లేదా గొప్పగా ఎదగటం అసాధ్యం. భూమి సహాయం లేకుండా మొక్క మహావృక్షం కాలేదు. నీరు సహాయం లేకుండా భూమి చిగురించి ఫలించలేదు. మనిషిని మనిషిగా చూడమన్నదే మహాత్ములందరి కల. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించమన్నదే ఆ పరమాత్ముని ప్రేమలీల. కుల మత జాతి ప్రాంత భేదాలు లేకుండా మనుషుల్ని ప్రేమిద్దాం, మనుషులుగా జీవిద్దాం.